పవన్ కళ్యాణ్ దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి, చంద్రబాబు పొత్తులు లేకుండా గెలిచి చూపించు అని పొద్దున లేచిన కాడ నుంచి ఛాలెంజ్లు విసిరే వైసీపీ సోదరులారా, నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. నెంబర్ 1, ఇప్పుడు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అంటున్న మీరు ఎందుకు 2024 ఎలక్షన్ టైంలో మా అన్న సింహం సింగిల్గా వస్తాడు అని ఎలివేషన్లు ఇచ్చినారు? నెంబర్ 2, పొత్తులు లేకుండా వచ్చిన విజయ్ తమిళనాడులో విజయం సాధించినాడు, ఎందుకంటే ప్రజలు అతని పక్షాన నిలబడ్డారు కాబట్టి. అదే ప్రజలు ఆంధ్రాలో మీ పక్కన ఎందుకు నిలబడలేదు? అంటే ఓటు చెల్లకపోతే మీరు గెలవలేరా? నెంబర్ 3, ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిపిఎం సిపిఐ తెరాసలతో పొత్తు పెట్టుకొని గెలిచారు. అంటే మీ దృష్టిలో పొత్తు పెట్టుకోవడం తప్పు, పొత్తు పెట్టుకోవడం చేతకాంతనం అయితే రాజశేఖర రెడ్డి గారు చేసింది కూడా తప్పేనా? రాజశేఖర రెడ్డి గారు కూడా చేతకాంతనమేనా? మీరు దమ్ముంటే ఈ 3టికి సమాధానం చెప్పండి. ఒక్క విషయం అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోండి, రావణ సంహారానికి రాముడికి హనుమంతుడు తోడయ్యాడని రావణుడు ఎప్పుడూ దేవుడు కాలేడు.